సరేలే పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు కదా, నాకు కూడా ఒక అవకాశం ఇస్తాను అన్నారు కదా అని నేను కూడా కమిట్ అయ్యాను సార్ అతనితోటి. ఇప్పుడు 2వ నెల ప్రెగ్నెన్సీ సార్, ఎవరు చెప్పుకోవాలో తెలియట్లేదు సార్. నాకు మీరే న్యాయం చేయండి సార్ ప్లీజ్ సార్. మీ ఫస్ట్ బయటకెళ్ళి ఆడిషన్ జరుగుతుంది, బయటకెళ్ళి ఎవరు నువ్వు నా మీద చేస్తున్నావు? తన ఇష్టం వచ్చినట్టు బలత్కారం చేస్తున్నాడు సార్. అరే ఎందుకు కొడుతున్నారు ఎవరి మీద అసలుకి? అదే రూమ్ కి వెళ్ళిన తర్వాత ఇద్దరు ఒకటి అయిన తర్వాత నన్ను ప్రెగ్నెన్సీ చేశారు సార్. అవన్నీ నీకు చెప్పాల్సిన అవసరం ఏందో? అవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ పిల్లలు ఇలా చేసిండు, అమ్మాయిని అలా చేసిండు, ఇదేనా పద్ధతి? నీకు అసలు ఏమైనా బుద్ధి కదా? అమ్మా ఇష్టం అయితే ఆడుకుంటావా? తీసుకొచ్చిన బలవంతం చేయడం తప్పు సార్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ వెంకట. ఈ రోజు వచ్చేసి మనతో పాటు ఒక సిస్టర్ ఉంది. వాళ్ళ సమస్య ఏంటో తన మాటలోనే విన్నాం. నమస్తే అమ్మా. ఏం పేరమ్మా మీ పేరు? సౌజన్య సార్. సౌజన్య. ఏ ఊరమ్మా మీది? విశాఖపట్నం సార్. విశాఖపట్నం పక్కనే ఉన్న ఊరా? విశాఖపట్నం గాజువాక సార్. గాజువాక. ఓకే, ఏందమ్మా మీ సమస్య ఏంటి? నాకు ఇండస్ట్రీ అంటే, సినీ ఇండస్ట్రీ అంటే నాకు చాలా ఇష్టం సార్. మా ఫ్యామిలీ కాదనుకొని నేను ఇండస్ట్రీలో చెయ్యాలి, ఒక ఫేమ్ లో కనిపించాలి, నా టాలెంట్ ఏదని మా అమ్మ వాళ్ళకి చెప్పాలని నేను ఇండస్ట్రీకి వచ్చాను సార్. కృష్ణానగర్ లో ఉంటాను సార్. రెంట్కే ఉంటాను సార్. మొత్తం 5 మెంబర్స్ ఉంటాం సార్. 5 మెంబర్స్ ఇలాగా జూనియర్ ఆర్టిస్ట్ గా మార్నింగ్ లేచినట్టు బ్యాగ్ తగిలించుకొని జూనియర్ ఆర్టిస్ట్ గా వెళ్తాం సార్. మేము వెళ్తే ఒక రోజు ఒక మూవీలో ఒక డైరెక్టర్ గారు పరిచయం అయ్యారు సార్. మీరు నాకు చాలా బాగా నచ్చారు, మీకు నాతో ఉంటే మీకు అవకాశాలు ఇస్తాను అని చెప్పారు సార్. సరే అని నాకు అవకాశాలు ఇస్తారని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను సార్. సరేలే అయితే అని అనుకున్నా, అవకాశం వస్తే మంచిదే కదా అనుకున్నాను సార్. నేను అలా కొన్ని రోజులు పోయిన తర్వాత మాకు అలా దగ్గర ఫ్రెండ్షిప్ అలాగా అక్కడికి బయటికి వెళ్ళడం అది చేశాను సార్. నేను డైరెక్టర్ గారు వెళ్తే అలా ఫ్రెండ్షిప్ గా ఒక రోజు ఎవరు లేరు మా రూమ్ దగ్గరికి రా అని అన్నారు సార్. నన్ను వెళ్ళాను సార్. వెళ్తే ఏమంచి సరే నువ్వు నాతో ఉంటానంటే నీకు కంటిన్యూటీ రోల్ ఇప్పిస్తాను అని అన్నారు సార్. నాకు ఏదో సినిమాలో అంటే ఉంటానంటే ఎట్లా అంటే వాళ్ళు మాట్లాడుకున్నట్టు ఇలా కలిస్తే నాతో పాటు పెళ్లి చేసుకుంటాను అని అన్నారు సార్. సరేలే పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు కదా, నాకు కూడా ఒక అవకాశం ఇస్తాను అన్నారు కదా అని నేను కూడా కమిట్ అయ్యాను సార్ అతనితోటి. ఇప్పుడు ఇప్పుడు అవకాశాలు ఇస్తాంటే ఊకనే నమ్మి ఎట్లా కమిట్ అయ్యేది? మరి నాకు సినీ ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం అని నేను అతను ఎలాగా పెళ్లి చేసుకుంటాను అన్నాడు కదా అని మంచి అతను అనుకున్నాను సార్. నేను ఇప్పుడు మోసం చేస్తాడు అని నేను అనుకోలేదు సార్. మోసం ఎట్లా జరిగింది? మోసం అంటే ఇద్దరు శారీరకంగా ఒకటయ్యాను సార్. ఇప్పుడు 2వ నెల సార్ నాకు ప్రెగ్నెన్సీ వచ్చి. అతను ఏమంటున్నాడంటే ఇప్పుడు నాతో ఉంటానంటే, నన్ను పెళ్లి చేసుకుని నాతో ఉంటానంటే నీకు ఏదో అవకాశం ఇస్తాను, లేదు అని అంటే నేను చెయ్యను, నువ్వు ఎవరు చెప్పుకుంటే చెప్పుకో అని అంటున్నారు సార్. ఇప్పుడు ప్రెగ్నెంట్ అంటున్నావు, పెళ్లి చేసుకో ముందుకే ప్రెగ్నెంట్ అట్లా పెళ్లి చేసుకున్నాక చేసుకోవచ్చు కదా, తొందరపడాల్సిన అవసరం ఏంటి? అంటే తనకి ఇష్టం అని అన్నారు సార్. ఇంతవరకు అవకాశం ఇంకా ఇప్పించలేదు సార్. ఇప్పుడు అడిగితే ఇదిగో ఇస్తా అదిగో ఇస్తా అని అంటున్నాడు కానీ రోజు మాట తప్పి మాట మారుస్తున్నాడు కానీ ఏమి ఇవ్వట్లేదు సార్. ఇప్పుడు 2వ నెల ప్రెగ్నెన్సీ సార్, ఎవరు చెప్పుకోవాలో తెలియట్లేదు సార్. నాకు మీరే న్యాయం చేయండి సార్ ప్లీజ్ సార్. మీ కాదమ్మా, నువ్వు వచ్చిన పని ఏంది? ఒక ఆర్టిస్ట్ అవ్వాలనుకుంటే నువ్వు ఏదో ఆడిషన్స్ కి వెళ్ళాలి, ఆఫీస్ లో తిరగాలమ్మా. అనగానే దొరుకుతాయా చెప్పు? లేదంటే నీ టాలెంట్ కోసం ఒక షార్ట్ ఫిల్మ్ రీల్స్ ఏదో చేపియాలి, చూపించుకోవాలి. కానీ అతనులో నీకు అవకాశం ఇస్తా, నాతో ఉండి నన్ను పెళ్లి చేసుకుంటే మరి పెళ్లి చేసుకో ముందుకే ఇద్దరు ఒకటైతే ఇప్పుడు ప్రెగ్నెంట్ అంటే మీరే న్యాయం చేయండి సార్ ప్లీజ్. ఏదమ్మా లేడా డైరెక్టర్ లేడా? పవన్ సార్. సార్ పేరు ఏం పేరు బ్రదర్? నీ పేరు? నా పేరు రాజు. రాజు.
ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ? లోపల మూవీ ఆడిషన్ జరుగుతుంది. మూవీ ఆడిషన్ జరుగుతుంది. నువ్వు అక్కడ కూర్చో. నీ పేరేం పేరు? ఏం చేస్తున్నాడా? కూర్చో, అక్కడ కూర్చో. కాదు సార్ ఆడిషన్ జరుగుతుంది బ్రో. ఆడిషన్ జరుగుతుంది లోపల. ఫస్ట్ బయటకెళ్ళి ఆడిషన్ జరుగుతుంది. బయటకెళ్ళి హలో హలో పవన్ గారు, ఒకసారి డోర్ చేసి మాట్లాడానికి వచ్చాను. డోర్ ఇట్రా. ఎవరమ్మా నువ్వు? ఎందుకు ఏడుస్తున్నావు? ఆడిషన్ కాదు వచ్చాను సార్ ఇక్కడికి. సార్ ఆడిషన్ చేస్తాను ఒకరికి రమ్మన్నారని పోతే ఇక్కడ పడితే అక్కడ చేతులు వేసేసి ఇంక ఎవరు నువ్వు నా మీద చేస్తున్నావు? ఇదేం జరుగుతుంది? ఆఫీస్ లో ఇదేం జరుగుతుంది? సెక్యూరిటీ కాదు, ఏం జరుగుతుంది? ఏమైందిరా? ఏమైందమ్మా? దేనికి ఏంటుండు? మూవీ ఆడిషన్ కానీ వచ్చాం సార్. వస్తే తను ఆడిషన్ చేస్తాను ఒకరికి రా అన్నారు. ఆడిషన్ పేరు చెప్పి ఎక్కడ పడితే అక్కడ చేతులు వేసి తన ఇష్టం వచ్చినట్టు బలత్కారం చేస్తున్నాడు సార్. అరే ఎందుకు కొడుతున్నారు అసలుకి? అసలు ఇక్కడ ఫోన్ కాల్ చేయాలా? ఎవరు చేస్తావు చేసుకో. అసలు నీకు సంబంధం లేని మ్యాటర్. సంబంధం లేదా? సంబంధం గురించి మాట్లాడుతుంది. అమ్మాయి తెలుసా నీకు? ఇస్తుంటమ్మా ఇట్లా. ఏం పేరమ్మా నీ పేరు? సౌజన్య సార్. నీ పేరు? నీ పేరు పవన్. పవనే కదా? ఇతనే కదమ్మా? ఏమని చెప్పిన అమ్మాయికి? ఏమని చెప్పినా బాగున్నావమ్మా, నీకు యాక్టింగ్ అంటే పిచ్చి కదా నీకు, నేను మూవీలో ఛాన్స్ ఇస్తా అని చెప్పిన. నేను ఛాన్స్ ఇస్తాను. ఛాన్స్ ఇవ్వడం కూడా తప్పేనా? నువ్వు ఛాన్స్ ఇద్దు ఉండు. ఏమైందమ్మా అసలు? ఏమైంది? మూవీ ఆడిషన్ అని పిలిచి వెళ్ళాను సార్. వెళ్తే మంచి నన్ను బలవంత అదే రూమ్ కి వెళ్ళిన తర్వాత ఇద్దరు ఒకటి అయిన తర్వాత నన్ను ప్రెగ్నెన్సీ చేశారు సార్. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు, నువ్వు సినీ ఫీల్డ్ అని నన్ను బాగా ఆడుకున్నాడు సార్. ఇప్పుడు అడిగితే నువ్వు నాతో ఉండాలి లేదంటే నీకు ఏది ఇవ్వదని అంటున్నాడు. చాలా మంది చెప్పుకో అన్నమాట. ఎవరు చెప్పుకుంటే చెప్పుకుంది. చెప్పు ఏం చెప్పు. నువ్వెవరు అసలుకి? నువ్వు ఏం చేస్తున్నావు? ఆఫీస్ ఎవరు? ఎవరు ఆఫీస్ ఇచ్చింది? నేను ఆడిషన్ చేస్తున్నా లోపల. ఆడిషన్ ఏం ఆడిషన్? ఏ సినిమా తీస్తున్నావు? ఏ సినిమా తీస్తున్నావు? నీది ప్రొడక్షన్ ఏంటిది? అసలు నువ్వు ఎవరివి? అవన్నీ చెప్పాల్సిన అవసరం ఏంది? అవన్నీ చెప్పాల్సిన అవసరం ఉంది. అసిస్టెంట్ డైరెక్టర్ చేసినావా? అసోసియేట్ డైరెక్టర్ చేసినావు? ఏం చేసినావు? ఏ పేరు? నువ్వు ఈ పవన్ అని ఒక పేరు పెట్టుకున్నావు. అసలు ఏం చేసినావు? నీకు అర్థం ఏంది? నీ దేవుడు ఫస్ట్ మీకెందుకండి అవన్నీ? నీ దేవుడు ఇప్పుడు ఏంది? ఇప్పుడు వీళ్ళందరినీ ఎందుకు వాడుకుంటున్నావు? ఎవరు? అమ్మాయి రాగానే ఇప్పుడు అమ్మాయి కనపడేది కదా. ఏమన్నాడమ్మా నీతోటే? ఇంకా అంటే తనతో కలిసి ఉంటే ఛాన్స్ ఇప్పిస్తా అన్నాడు. తను నీతో ఉంటే ఛాన్స్ ఏమి ఇప్పిస్తావా? ఏ సినిమాలో చేసినావని ఇప్పిస్తావు? నువ్వు ఏం డైరెక్షన్? ఎంతమంది తోటి వాడుకుంటాడు ఇట్లా అందరినీ ఇట్లా చేస్తే ఇంతకంటే ఎవరు వస్తారు సార్? ఇలా చేస్తే చెప్పు. ఇప్పుడు ఈ పిల్లలు ఇలా చేసింది, అమ్మాయిని అలా చేసింది. ఇదేనా పద్ధతి? నీకు అసలు ఏమైనా బుద్ధి కదా? అసలు ఏంది ఇదంతా నాకు అర్థమవుతలేదు. ఏంది కాదు ఇప్పుడు ఏంది? దీని పరిష్కారం ఏంది? ఇప్పుడు నీ సంగతి ఏంది? నువ్వు ఆఫీస్ అనేది నీకు అసలు బయటకి వెళ్ళమంటావు. నువ్వు అమ్మాయి ఏడుస్తుంది. చెప్పు ఏంది? నీకు అర్థం ఏంది? తప్పైపోయిందా? దేని తప్పైపోయింది? తప్పైపోయిందా? నువ్వు ఇలా ఆఫీస్ దేనికి తీసినావు చెప్పు. ఆఫీస్ దేనికి తీసినావు? నిమ్మలం కడుతున్నాయి. ఆఫీస్ దేనికి తీసినావు? నాకు నిజంగా అమ్మాయిలు అంటే ఇష్టం కాబట్టి వాడుకుందాం అని చెప్పేసి. అమ్మాయిలు ఇష్టం అయితే వాడుకుంటావా? అమ్మాయిలు వాడుకుంటావా? ఎవరు చెప్పిండు నీకు ఇట్లా అమ్మాయిలు వాడుకోవచ్చు అని? అమ్మాయిలు వాడుకోవచ్చు ఎవరు చెప్పిండు? దేనికి? అంటే సినిమా తప్పైపోయింది. ఏం తప్పైంది? అమ్మాయి ఇప్పుడు ప్రెగ్నెంట్ అంట 2 నెలల. అమ్మాయికి ఏం చెప్పినావు? పెళ్లి చేసుకుంటా అన్నావంట. నాతో ఉండు అవకాశం లేదు. ఏం అవకాశాలు నీకు? అసలు నీకు డైరెక్టర్ ఎవడు నీకు సర్టిఫికేట్ ఇచ్చిండు?
నువ్వు వాళ్ళ దగ్గర చేసినావు ఎవరు ఇయ్యలేదన్న, నేనే నమ్మించి మోసం చేస్తున్నా. ఆ? నేనే నమ్మించి మోసం నమ్మించి చేస్తున్నా. మోసం చేసుడేంది కానీ ఇది పెద్ద ఇష్యూ చేయకండి ఇది. ఇష్యూ చేయకపోవడం ఏంది ఇంకా ఇష్యూ చేయొద్దని చెప్తున్నావు. నువ్వు చేసే బాగా మాట్లాడుతున్నా అదే అయిపోయింది సార్, రేపొద్దున ఈ అమ్మాయి అయిపోయింది, ఎల్లుండి ఈ అమ్మాయి చూస్తామని ఇంతమంది అమ్మాయిలు మోసం చేస్తారు సార్ వీళ్ళు. ఆ? సినిమా ఆడిషన్ ఇలా తీసుకొచ్చి బలవంతం చేయడం తప్పు సార్. ఇప్పుడు అమ్మాయి పరిస్థితి ఏంది నేను ఏదో ఒకటి చేస్తాను. ఏదో ఒకటి చేసేదండి అట్టకండి తప్పైందని ఒప్పుకో ఏదో ఒకటి చేస్తాను ఆ వాడుకొని సరే తప్పైనలే అన్నా, నేను ఇంకోసారి అట్లాంటి చేయను. తప్పైంది లేదు పోలీస్ స్టేషన్ పట్టించాను నేను అంత సులుపు కెరియర్ స్పాయిల్ అయిపోతుంది. కెరీరా ఏం చేసినావు కెరీర్ అనేది ఎవరో నీకు రెంట్కి ఇచ్చిందిరా ఎవరో ఏంది పోస్టర్ ఏంది ఏ సినిమాది ఏం పోస్టర్ అది అప్కమింగ్ ఫిలిం చేస్తున్నాం. దాని కింద ఏం లేదు కదా పలానా బ్యానర్ లేదు పలానా ఏం లేదు ఏదో అన్ని వేసుకున్నాయి పేరు పవన్ అని వేసుకున్నావు సారీ బ్రదర్, నేను ఆమెకి చేసిన దాని వల్ల నేను ఆమెకి కడుపు తెప్పించేస్తాను. నేను కడుపు తెప్పించేస్తాను. కడుపు తీపిచ్చేస్తే ఇది కదా నీకు? మాట్లాడుతుంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. అరే నేను ఇట్లా అమ్మ పోలీసు నడు 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 అరే వద్దు సార్, నడవండి వద్దు బ్రదర్. నువ్వు వద్దు బ్రాండ్ లేదు నడు